హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో అది ఇండియన్ పాలిటీ నుండి. సో మనం ప్రీవియస్ కేసులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూసాము. సో ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఈ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ బైకామరలిజం లెజిస్లేచర్? సో మనకు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూడండి. సో ఏమో 4 స్టేట్స్. ఈ స్టేట్స్లో డు నాట్, సో మనకు లేని ఒక స్టేట్ ఏంటో అడుగుతున్నాడు. ఏంటంటే బైకామరలిజం. సో ఇప్పుడు మనకు అసలు బైకామరలిజం అంటే ఏంటో తెలిస్తే మనం ఈ స్టేట్స్ నుండి ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు బైకామరలిజం అంటే ఏంటో చూద్దాం. సో మనకు ఫస్ట్ స్టేట్స్ అనేవి ఉంటాయి. సో స్టేట్స్ ఎలానో, ఇదేమో స్టేట్స్ అనుకోండి. స్టేట్స్లో మనకు 2 హౌజెస్ అనేవి ఉంటాయి కొన్ని స్టేట్స్లోని. సో టూ హౌజెస్ ఉంటే మనకు అసెంబ్లీ అని ఉంటుంది. అసెంబ్లీ ఆర్ విధానసభ అంటాం, లేకపోతే అసెంబ్లీ అని చెప్తాం. సో అసెంబ్లీలో ఎవరు ఉంటారంటే మనకు ఎమ్మెల్యేస్ ఉంటారు. సో అసెంబ్లీలో ఎమ్మెల్యే. అండ్ ఇంకోటి వచ్చేసి విధాన పరిషత్ ఆర్ కౌన్సిల్. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అయినా విధాన పరిషత్ అనే అనొచ్చు. సో విధాన పరిషత్లో ఎవరు ఉంటారంటే మనకు ఎమ్మెల్సీస్ అనేవి ఉంటారు. సో ఇప్పుడు బైకామరలిజం యొక్క డెఫినేషన్ అంటే ఏ రాష్ట్రం అయితే ఆర్ ఏ స్టేటస్ అయితే 2 హౌజెస్ అని ఉంటాయో, సో విధానసభ కానివ్వండి ఆర్ విధాన పరిషత్ కానివ్వండి, ఆ స్టేట్స్నే మనం బైకామరలిజం ఉన్న లెజిస్లేటివ్ స్టేట్స్ అని చెప్తాం. ఇదేమో స్టేట్స్లో. ఇప్పుడు సెంట్రల్లో చూద్దాం. సో సెంట్రల్లో ఎలా ఉంటుందంటే, ఇదేమో సెంట్రల్ అనుకుంటే సెంట్రల్లో 2 హౌజెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లోక్సభ అంటాం. సో లోక్సభ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రాజ్యసభ. సో ఈ లోక్సభ అండ్ రాజ్యసభ అనేది ఎలానో, ఇప్పుడు ఈ లోక్సభ అండ్ మనకు స్టేట్లో ఉండే విధానసభ అసెంబ్లీ. సో ఇక్కడ ఎవరు ఉంటారంటే ఎంపీస్ ఉంటారు. సో ఈ లోక్సభ అండ్ ఈ అసెంబ్లీ ఇవి రెండు సేమ్ ఉంటాయి. సో మీరు ఇలా కంపేర్ చేసుకొని చదివినప్పుడు బాగా గుర్తుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి రాజ్యసభ. సో రాజ్యసభ అండ్ ఈ విధాన పరిషత్ ఆర్ కౌన్సిల్. సో ఇక్కడ ఎవరు ఉంటారంటే ఎమ్మెల్సీస్ అని ఉంటారు. సో మనకు రాజ్యసభలో మనం ఎలా ఎంపీలు ఉంటారంటే మనకు స్టేట్స్ నుండి కొంతమంది ఎంపీలు. సో రాజ్యసభ అంటున్నారు. సో రాజ్య మీన్స్ పెద్దల సభ. ఇదేమో లోక్సభ ఇన్ ద సెన్స్ కామన్ పీపుల్ ఎలక్ట్ చేసిన వాళ్ళు ఈ ఎంపీస్ ఉంటారు. సో ఇప్పుడు మనకు రాజ్యసభ అంటున్నారు. సో రాజ్యసభలో ప్రెసిడెంట్ దగ్గర కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. సో ప్రెసిడెంట్ కూడా నామినేట్ చేస్తారు. ఎంతమందిని అంటే 12 మెంబర్స్ ఆఫ్ పీపుల్ని ప్రెసిడెంట్స్ వచ్చేసి నామినేట్ చేయొచ్చు. సో సైన్సు, లిటరేచర్ వాటి యొక్క క్రైటీరియా మీద. అలాగే మనకు ఎమ్మెల్సీస్ అని ఉంటారు. సో స్టేట్లో ఏముంటారంటే ఎమ్మెల్సీస్. సో ఎమ్మెల్సీని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ బాడీస్ అనేవి ఉంటాయి. సో లోకల్ బాడీస్ ఇన్ ద సెన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటే వీళ్ళను ఒక విధంగా ఎలక్ట్ చేసుకుంటారు. సో దాన్ని ఎమ్మెల్సీ అని చెప్తాం, ఎమ్మెల్సీ ఎలక్షన్. అండ్ సెకండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎలక్షన్. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నుండి కూడా ఎమ్మెల్సీస్ని మనం ఎలక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టీచర్స్. సో టీచర్ కూడా ఎలక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ ఎలానో ఇక్కడ ఎమ్మెల్సీలో గవర్నర్. సో గవర్నర్ దగ్గర కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఈ ఎమ్మెల్సీస్ని నామినేట్ చేయొచ్చు. సో ఒక స్టేట్లో ఎమ్మెల్సీస్ని ఎంతమందిని నామినేట్ చేయొచ్చు అంటే మనకు టోటల్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో, సో టోటల్ ఎమ్మెల్యేలో దాంట్లో 1/3 పర్సన్ మనం ఈ ఎమ్మెల్సీస్ని మనం నామినేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ రాష్ట్రం అయితే 2 హౌజెస్ అనేవి ఉంటాయో, సో 2 హౌజెస్ ఏం చేస్తాయంటే మనం ఏదైనా చట్టం చేయాలంటే బిల్ అనేది ఈ టూ హౌజెస్లో పాస్ చేస్తాం. సో అలాంటి స్టేట్ని బైకామరలిజం ఉన్న స్టేట్స్ అని చెప్తాం. అదే ఇప్పుడు యూనికామరలిజం స్టేట్స్ అంటే ఏ స్టేట్ అయితే దాంట్లో ఓన్లీ 1 సభ, సో ఓన్లీ ఎమ్మెల్యేస్ ఉంటే వాటినేమో యూనికామరలిజం ఉన్న లెజిస్లేటివ్ స్టేట్స్ అని చెప్తాం. సో మీరు ఇది మీద స్టేట్స్ అండ్ సెంట్రల్ని కంపేర్ చేసుకుని చదివినప్పుడు మీకు ఇంకో కాన్సెప్ట్ బాగా గుర్తుంటుంది. సో ఇప్పుడు మనకు స్టేట్ గురించి అడుగుతున్నాం. సో మనకు ఇలా ఉన్న ఎన్ని స్టేట్స్ ఉన్నాయని అడుగుతుంది. సో మనకు ఈ మొత్తం 6 స్టేట్స్ అనేవి ఉన్నాయి. సో 6 రాష్ట్రాల్లో మనం
ఈ బైకామరలిజం ఉన్న సిస్టమ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆ స్టేట్స్ ఏంటో చూద్దాం. సో మనకు ఆ స్టేట్స్ అనేది తెలియాలంటే ఒక్క నిమిషం మ్యాప్ వేసి చెప్తాను. సో ఇదేమో టోటల్ ఇండియా అనుకుంటే మనకు మొత్తం టోటల్ 6 స్టేట్స్ అనేవి ఉంటాయి. సో ఆ 6 స్టేట్స్ ఏంటంటే ఇక్కడేమో బీహార్ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బీహార్. ఇక్కడేమో యూపీ ఉంటుంది. సో మనకు ఇదేమో నార్థన్ సైడ్, ఇదేమో సదరన్ ఆఫ్ ఇండియా. సో మనకు ఇక్కడ వచ్చేసి ఏపీ ఉంటుంది. సో నార్థన్ సైడ్లోనేమో 2 స్టేట్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూపీ అండ్ బీహార్. ఈ రెండిట్లో బైకామరలిజం ఉంది. సో మనకు ఇక్కడ ఏపీ ఉంటుంది. సో ఏపీ అండ్ ఇక్కడ తెలంగాణ ఉంటుంది. సో మనకు ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఇక్కడ వచ్చేసి మహారాష్ట్ర అండ్ ఇక్కడ వచ్చేసి కర్ణాటక. సో ఈ 6 స్టేట్స్ అనేవి బైకామరలిజంని అప్లై చేస్తున్నాయి అన్నమాట. సో మీరు స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. మనకు నార్థన్ సైడ్ టాప్లో ఏమో 2 స్టేట్స్ ఉంటాయి అండ్ సదర్న్ సైడ్లో వచ్చేసి 4 స్టేట్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి మహారాష్ట్ర, కర్ణాటక, ఈ తెలుగు రాష్ట్రాలు 2 తెలంగాణ అండ్ ఏపీ. ఈ స్టేట్స్లో మనకు బైకామరలిజం ఉంది. సో బైకామరలిజం అంటే నథింగ్, మనకు ఏ స్టేట్స్ అయితే 2 హౌసెస్ అని మెయింటైన్ చేస్తాయో సో దాన్ని బైకామరలిజం అని చెప్తాం. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మనకు ఏమడుగుతున్నా అంటే మనకు దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్లో లేనిది అడుగుతున్నారు. సో బీహార్ ఇప్పుడు చెప్పాను. సో టాప్లో ఉంది కాబట్టి బీహార్ ఉంది. యూపీ, ఉత్తరప్రదేశ్ ఆల్సో దేర్, మహారాష్ట్ర ఆల్సో దేర్, బట్ మనకు మధ్యప్రదేశ్ అనేది లేదు. సో మధ్యప్రదేశ్లో మనకు బైకామరలిజం ఉన్న సిస్టమ్ అనేది లేదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మధ్యప్రదేశ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే అండర్ షెడ్యూల్. సో మనకు షెడ్యూల్స్ వచ్చేసి మొత్తం 12 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో 1 by 1 ఏంటో చెప్తాను. సో దీంట్లో ఇప్పుడు 7th షెడ్యూల్. సో మనకు 7th షెడ్యూల్ అని ఉంటుంది. 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద సబ్జెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లైస్ అండర్ విచ్ లిస్ట్. సో మనకు ఎడ్యుకేషన్ అనేది టర్మ్ అనేది ఉంది. ఇది ఏ లిస్ట్లో వస్తుందని చెప్తున్నాను. సో మనకు లిస్ట్ వచ్చేసి 3 టైప్స్ అని ఉంటాయి. ఒకటేమో స్టేట్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సో ఫస్ట్ ఈ స్టేట్ లిస్ట్, యూనియన్ అండ్ కాంకరెంట్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో మనకు స్టేట్ లిస్ట్లో వచ్చేసి మనకు స్టేట్ దగ్గర కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. కొన్ని పవర్స్ అంటే మనకు ఒక 66 పవర్స్ వచ్చేసి స్టేట్ దగ్గర ఉంటాయి. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పోలీస్ ఉందనుకోండి. సో స్టేట్ పోలీస్ కానివ్వండి అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇలా 66 పవర్స్ వచ్చేసి స్టేట్ దగ్గర ఉంటాయి. అండ్ ఇప్పుడు యూనియన్ అంటే సెంట్రల్. సో సెంట్రల్ దగ్గర ఎన్ని పవర్స్ ఉంటాయంటే 98 పవర్స్ అనేవి ఉంటాయి. సో ఈ పవర్స్ ఏంటంటే మనకు బ్యాంకింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ అండ్ సెన్సెస్, సో ఇలాంటి పవర్స్ వచ్చేసి యూనియన్ దగ్గర ఉంటాయి. సో కాంకరెంట్ లిస్ట్ అంటే మనకు స్టేట్ ప్లస్ సెంట్రల్. సో ఈ రెండింటికి కామన్గా ఉండేవి కాంకరెంట్ లిస్ట్. సో బోత్ స్టేట్స్ అండ్ సెంట్రల్కి కామన్గా ఉండేవి. సో కామన్గా ఉండేవి ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎకనామికల్, సోషల్. సో ఇవేమో కాంకరెంట్ లిస్ట్ అంటే స్టేట్స్ అండ్ సెంట్రల్ బోత్ ఆర్ కామన్, దాన్ని కాంకరెంట్ లిస్ట్ అని చెప్తాం. సో ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ అనేది బోత్ అంటే కాంకరెంట్ లిస్ట్ కింద వస్తుంది. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే కాంకరెంట్ లిస్ట్ అని వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఫుల్ ఫామ్ ఆఫ్ NITI. సో మనకు ఈ NITI నీతి, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో అడుగుతున్నాడు. సో మనకు అసలు నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిందో చూద్దాం. సో మనకు మార్చ్ 15. సో మార్చ్ 15 1950లో మనకు ప్లానింగ్ కమిషన్ అని వచ్చింది. సో యాక్చువల్గా ప్లానింగ్ కమిషన్ వచ్చేసి ఆ రోజు వచ్చింది, కానీ ఫోర్స్లో ఎప్పుడు వచ్చిందంటే మనకు 1951 to 56. సో ఇదేమో ప్లానింగ్ కమిషన్ 1. సో ఫస్ట్ ప్లానింగ్ కమిషన్. అండ్ అలాగే ప్లానింగ్ కమిషన్ 2 వచ్చేసి 56 to 61. అండ్ ప్లానింగ్ కమిషన్ 3 వచ్చేసి 61 to 66. సో ఇదేమో సెకండ్ ప్లానింగ్ కమిషన్, ఇదేమో థర్డ్ ప్లానింగ్ కమిషన్. ఇలా ఎన్ని ప్లానింగ్ కమిషన్ జరిగాయంటే 12 ప్లానింగ్ కమిషన్స్ అనేది జరిగాయి. సో 12th ప్లానింగ్ కమిషన్ ఎప్పుడంటే మనకు 2012 to 2014. సో ఇలా మొత్తం 12 ప్లానింగ్ కమిషన్స్ అనేది జరిగింది. సో ఇప్పుడు దాని తర్వాత మనకు ఇదేమో
టైం ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పడిపోయిందో తర్వాత బీజేపీ అనేది వచ్చింది. సో మనకి ఎప్పుడైతే బీజేపీ పవర్ అనేది వచ్చిందో అప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్ని డిమాలిష్ చేశారు. సో ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది లేదు. దాని ప్లేస్లో ఏమొచ్చిందంటే నీతి ఆయోగ్ అనేది వచ్చింది. సో నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చిందంటే మనకు January 1, 2015లో నరేంద్ర మోడీ సో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో అప్పటి నుండి మనకు నీతి ఆయోగ్ అని వచ్చింది. సో ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది అప్పటి నుండి మనకు ప్లానింగ్ కమిషన్ని తీసేశారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్లానింగ్ కమిషన్లో దేని గురించి మాట్లాడతారంటే అగ్రికల్చర్ గురించి మాట్లాడతారు. సో అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేయడానికి ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చేశారు. సో నెక్స్ట్ సెకండ్ ప్లానింగ్ కమిషన్లో దేని గురించి అంటే ఇండస్ట్రీస్ గురించి. సో థర్డ్ ప్లానింగ్ కమిషన్లో మనకు ఎకనామికల్గా ఫ్రీడమ్ కావాలని సో ఇదేమో థర్డ్ ప్లానింగ్ కమిషన్. ఇలా 12 ప్లానింగ్ కమిషన్ తర్వాత మనకు నీతి ఆయోగ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే మనకు ప్రధానమంత్రి ఉంటారు. సో నరేంద్ర మోడీ ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్. సో మనకు ఈ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. సో నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే N stands for National, I stands for Institute, National Institute of Transforming India. సో ఇప్పుడు దాని ఆన్సర్ వచ్చేసి సో ఇది వచ్చేసింది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నానంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో మనకు ప్రెసిడెంట్ దగ్గర ఉండే పవర్స్లో మనకు లేని పవర్స్ ఏదో అడుగుతున్నారు. సో ఎప్పుడైనా మీరు క్వశ్చన్లో నాట్ అని ఉందంటే మనకు క్వశ్చన్ అనేది డిఫికల్ట్గా ఉందని అర్థం. ఎందుకంటే మనకు 3 ఆప్షన్స్ అనేది తెలిసినప్పుడే మనం రిమైనింగ్ ఇంకో ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు అది ఎలా చూద్దాం. సో మనకు ప్రెసిడెంట్ దగ్గర ఉండే పవర్స్లో లేని పవర్ అడుగుతున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ ప్రెసిడెంట్ డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. సో ఏ ఆర్టికల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్లో మనకు ఏ ఆర్టికల్ ప్రకారం అది ఉందంటే మనకు 352 అనే ఆర్టికల్ ఉంటుంది. సో ఇదేమో కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట. సో 352 అకార్డింగ్ టు 352 ఆర్టికల్ మనకు ప్రెసిడెంట్ ఏమో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అంటున్నాం. సో నేషనల్ ఎమర్జెన్సీ వల్ల ఏముంటుందో చూద్దాం. సో మనకు ఇండియాలో ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా ఈ నేషనల్ ఎమర్జెన్సీని అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇదేమో ఇండియా అనుకుంటే మనకు ఇండియా నుండి ఎక్స్టర్నల్గా చూద్దాం. సో మనకు ఇండియా అండ్ చైనాకి మధ్య వార్ అనేది జరిగింది. సో ఇటేమో చైనా ఉంటుంది కదా, ఈ చైనాని వేరు చేసే లైన్ ఏంటో అని అడుగుతారు. సో ఆ లైన్ వచ్చేసి మెక్మోహన్ లైన్. సో మెక్మోహన్ లైన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు ఇండియాకు చైనాకు వార్ ఎప్పుడు జరిగిందంటే 1962లో మనకు చైనాకు 1962లో వార్ అనేది జరిగింది. అండ్ అలాగే మనకు ఇటు సైడ్ ఉండే కంట్రీ ఏంటంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్ అండ్ ఇండియాని డివైడ్ చేసే లైన్ అంటే రాడిక్ క్లిఫ్. సో మనకు పాకిస్తాన్కి ఎప్పుడు వార్ జరిగిందంటే 1972. సో 1972లో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య వార్ అనేది జరిగింది. సో వీటినే ఎక్స్టర్నల్ వార్స్ అని చెప్తాం. సో అలాంటి ఎక్స్టర్నల్ వార్స్ అనేది జరిగినప్పుడు ప్రెసిడెంట్ దగ్గర పవర్ తోటి ఆర్టికల్ 352 సో నేషనల్ ఎమర్జెన్సీ అనేది అప్లై చేస్తుంది మన ఇండియాలో. అండ్ అలాగే ఇప్పుడు ఇంటర్నల్ వార్స్ అని చెప్తున్నాను. సో మనకు అలా ఇంటర్నల్ వార్స్ ఎన్ని జరిగాయంటే ఇంటర్నల్గా సో ఒకటే జరిగింది. అది ఎప్పుడంటే ఇందిరాగాంధీ పీరియడ్లో. సో ఇందిరాగాంధీ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆ టైంలో అంటే 1975లో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది అప్లై చేశారు. సో ఈ విధంగా మనకు 3 టైమ్స్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ జరిగింది. సో ఎక్స్టర్నల్గా వచ్చేసి 2 టైమ్స్ వార్ జరిగినప్పుడు అండ్ ఇంటర్నల్గా ఇందిరాగాంధీ టైంలో. సో ఇప్పుడు ఇదేమో ప్రెసిడెంట్ దగ్గర ఉండే ఒక పవర్ డిక్లరేషన్ ద నేషనల్ ఎమర్జెన్సీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ CJ జస్టిస్. సో మనకు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో సో సుప్రీంకోర్టు ఉంటాం. సో సుప్రీంకోర్టు యొక్క ఏ ఆర్టికల్లో వస్తుందంటే ఆర్టికల్ 143 ప్రకారం. సో సుప్రీంకోర్టు. సో మరి అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అన్నప్పుడు ఏ ఆర్టికల్ అంటే 124. సో ప్రెసిడెంట్స్ యొక్క పవర్ అని ఉంటుంది. సో ప్రెసిడెంట్ అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్. సో మనకు గవర్నర్స్ అంటున్నాం. సో ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ని ప్రెసిడెంట్ నామినేట్ అండ్ అపాయింట్మెంట్ చేయొచ్చు అంటే
ఆర్టికల్ 155. సో ఈ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్స్ గవర్నర్ని అపాయింట్మెంట్ చేస్తారు. సో ఇది కూడా కరెక్టే. బట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే, సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటంటే అపాయింట్మెంట్స్ ఆఫ్ సీఎం. సో చీఫ్ మినిస్టర్కి ప్రెసిడెంట్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో మనల్ని సీఎంని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ దగ్గర ఆ పవర్ అనేది లేదు. సో మనకు క్వశ్చన్ కూడా ఏముంటుందంటే ప్రెసిడెంట్ దగ్గర లేని, సో నాట్ అడుగుతున్నారు కాబట్టి దీని ఆన్సర్ చీఫ్ మినిస్టర్ని అపాయింట్మెంట్ చేయడు. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ వాజ్ నాట్ బారోడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. సో మనం ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసామో అప్పుడు డిఫరెంట్ కంట్రీస్ నుండి కొన్ని సోర్సెస్ అనేవి బారో చేసుకున్నాం. సో అలానే ఇప్పుడు ఆస్ట్రేలియా అనే కంట్రీ నుండి మనం బారో చేసుకొని, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, సో నాట్ బారోడ్ అంటున్నాడు. సో బారో చేయని ఒక ఆప్షన్ని ఎంచుకోమన్నాడు. సో మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లో నుండి చూద్దాం. సో ఇప్పుడు 1 by 1 ఆప్షన్ చూద్దాం. సో ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 2 నుండి స్టార్ట్ చేద్దాం. సో ఆప్షన్ నెంబర్ 2లో ఏమంటున్నాడంటే కాంకరెంట్ లిస్ట్ అని చెప్తున్నాడు. సో కాంకరెంట్ లిస్ట్ అంటే మనకు స్టేట్స్ అండ్ సెంట్రల్ ఈ రెండింటినీ కలిపితేనే కాంకరెంట్ లిస్ట్ అని చెప్తాం. సో ఇప్పుడు కాంకరెంట్ లిస్ట్ అనేది మనం ఆస్ట్రేలియా నుండి బారో చేసుకున్నాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమి చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమిటంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 houses ఆఫ్ పార్లమెంట్. సో మనకు పార్లమెంట్లో 2 houses అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లోక్సభ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రాజ్యసభ. సో ఈ 2 houses ఒకే దగ్గర కూర్చోబెడితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో జాయింట్ సిట్టింగ్ అంటున్నాను. సో జాయింట్గా సిట్టింగ్ అయితే దీన్నేమో జాయింట్ సిట్టింగ్ హౌస్ అని చెప్తాం పార్లమెంట్లో. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 108. సో 108 ఈజ్ ఏ అంబులెన్స్ ఎమర్జెన్సీ నెంబర్. సో ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి, మీకు డైరెక్ట్ క్వశ్చన్లో అడుగుతాడు. సో జాయింట్ సిట్టింగ్ని ఏ ఆర్టికల్ ప్రకారం కూర్చోబెడతామంటే అకార్డింగ్ టు 108 ఆర్టికల్ 2 houses ఆఫ్ పార్లమెంట్ని జాయింట్ సిట్టింగ్లో కూర్చోబెడతాం. సో ఇది కూడా ఆస్ట్రేలియా నుండి మనం బారో చేసుకున్నాం. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కమర్షియల్. సో దీన్ని కూడా ఆస్ట్రేలియా నుండి బారో చేసుకున్నాం. సో ఇప్పుడు బారో చేసుకుంది ఏంటంటే మనకు డిపిఎస్పి, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేది మనం ఆస్ట్రేలియా నుండి బారో చేసుకోలేదు. సో మనం ఎక్కడ నుండి బారో చేసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ఈ డిపిఎస్పి అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందంటే మనకు ఆర్టికల్ నెంబర్ 36 నుండి 51 వరకు. సో ఇదేమో డిపిఎస్పిస్ని తెలియజేస్తుంది. సో ఇప్పుడు డిపిఎస్పిస్ని మనం ఏ కంట్రీ నుండి బారో చేసుకున్నామంటే మనం ఐర్లాండ్ నుండి దీన్ని బారో చేసుకున్నాం. సో ఐర్లాండ్ నుండి మనం డిపిఎస్పిని బారో చేసుకున్నాం. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాట్ అంటున్నాడు. సో మనం బారో చేసుకొని ఇది ఆస్ట్రేలియా నుండి అడుగుతున్నాం కాబట్టి సో డిపిఎస్పి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నా అంటే హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మనకు సిజేఐ అని చెప్తాం కదా. సో సిజేఐ అనేది ఎక్కడ ఉంటారంటే సుప్రీంకోర్టులో ఉంటారు. సో సుప్రీంకోర్టు విచ్ ఆర్టికల్ టు సుప్రీంకోర్టు అంటే మనకు ఆర్టికల్ నెంబర్ 143. సో హూ అపాయింట్స్ ద సిజేఐ అంటే మనకు సిజేఐని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ దగ్గర ఉండే పవర్స్లో సిజేఐ అపాయింట్మెంట్ కూడా ఒకటి. సో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే అకార్డింగ్ టు 124 ఆర్టికల్. సో మనకు ఆర్టికల్ 124 ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రెసిడెంట్ మనకు సిజేఐని అపాయింట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటుందంటే ఇండియాలో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైనా అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి హరిలాల్ కైనా. సో మనకు హరిలాల్ కైనా ఎవరైతే ఉంటారో అతనేమో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇతనికి ఓత్ ఎవరు ఇచ్చారంటే అప్పటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో అప్పటి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతనేమో ఇతనికి ఓత్ అనేది ఇచ్చారు. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సిజేఐగా ఎవరున్నారంటే ఎన్వి రమణ. సో అతను ఎంతో పర్సెంట్ అంటే 48%. సో మనకు 48% ఎన్వి రమణ. ఎన్ అంటే నాతులపతి, వి అంటే వెంకట రమణ. సో ప్రజెంట్ 48 చేరు. మనకు ఈ సిజేఐ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందంటే 65 years వచ్చేంత వరకే వీళ్ళ పదవీ కాలం అని ఉంటుంది. సో ఎప్పుడైతే 65 years క్రాస్ చేశారో అప్పుడు వాళ్ళ పదవిని రిజైన్ చేయడం ఉంటుంది. సో మనకు ఈ ఆప్షన్ సెకండ్ చూస్తే ఇదేమో సెకండ్ పర్సన్ అనమాట. సో శాస్త్రి ఎవరైతే ఉన్నారో మనకు సిజేఐ టు సెకండ్ పర్సన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ ద అలోకేషన్ ఆఫ్
సీట్స్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో మనకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఏదైతుందో, సో రాజ్యసభ అని చెప్తాం కదా. సో రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇది నథింగ్ బట్ రాజ్యసభలో మనకు సీట్ని కేటాయించడం ఏ షెడ్యూల్ ప్రకారం ఉందని అడుగుతున్నాడు. సో మనం ఈ షెడ్యూల్స్ని ఇలా ఈ ఆప్షన్ నుండి కాకుండా టోటల్ ఎన్ని షెడ్యూల్స్, మొత్తం మనకు 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో అన్నిటిని 1 by 1 చూద్దాం. సో అప్పుడు మీకు బాగా డీప్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్స్ అనేది చూద్దాం. సో షెడ్యూల్ నెంబర్ 1, 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈచ్ వన్ ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ షెడ్యూల్ ఏముంటుందంటే మనకు స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి ఉంటాయి. సో స్టేట్స్ అండ్ యూటీస్ని తెలిసే షెడ్యూల్ నెంబర్ 1. సో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. సో న్యూ స్టేట్స్ ఇవ్వాలన్నా, సో కేంద్రపాలిత ప్రాంతాలు చేయాలన్నా అది ఏ కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్లో ఉందంటే షెడ్యూల్ నెంబర్ 1లో ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి శాలరీస్. సో సెకండ్ షెడ్యూల్ ఏముంటుందంటే శాలరీలు అని చెప్తుంది. సో శాలరీస్ ఎవరిదంటే మనకు ప్రెసిడెంట్స్ కానివ్వండి, అండ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్, స్టేట్ గవర్నర్స్ అండ్ సెక్రటరీ, వీళ్ళకి సంబంధించిన శాలరీస్ని షెడ్యూల్ నెంబర్ 2లో డీల్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓత్స్. సో ఓత్స్ అంటే ప్రమాణ స్వీకారాలు. సో ప్రెసిడెంట్స్ యొక్క ఓత్ కానివ్వండి, సిజేఐ, వీళ్ళ యొక్క ఓత్స్ గురించి థర్డ్ షెడ్యూల్లో డీల్ చేస్తాం. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకు స్టేట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. సో స్టేట్ కౌన్సిల్ యొక్క సీట్ని అలా కేటాయించాం. సో సీట్లు అనేది కేటాయించడానికి మనం షెడ్యూల్ నెంబర్ 4ని యూజ్ చేస్తాం. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు షెడ్యూల్ ఏరియాస్ అనేవి ఉంటాయి. సో షెడ్యూల్ ఏరియాస్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి. సో బ్యాక్వర్డ్ ఏరియాస్లో వాళ్ళకి సంబంధించినది షెడ్యూల్ నెంబర్ 5లో డిస్కస్ చేస్తాం. సో షెడ్యూల్ నెంబర్ 6. సో షెడ్యూల్ నెంబర్ 6లో ఏముంటుందంటే షెడ్యూల్ స్టేట్స్ అంటే బ్యాక్వర్డ్ ఉన్న స్టేట్స్. ఇదేమో ఏరియాస్ ఆఫ్ పీపుల్స్ అయితే ఇదేమో షెడ్యూల్ స్టేట్స్. సో మనకు అలా ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే మనకు 4 స్టేట్స్ అనేవి ఉన్నాయి. సో మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్తాం కదా. సో వెయిట్ ఏ మూమెంట్, నేను క్లియర్గా చెప్తాను. సో ఇది మొత్తం ఇండియా అనుకుంటే, ఇదేమో నార్త్, ఇదేమో సౌత్. సో ఇదేమో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనకు షెడ్యూల్ నెంబర్ 6 గురించి డీల్ చేస్తారు. సో షెడ్యూల్ నెంబర్ 6లో ఇక్కడ ఏముంటుందంటే అస్సాం ఉంటుంది. సో అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర. సో ఈ 4 స్టేట్స్ గురించి షెడ్యూల్ నెంబర్ 6లో డిస్కషన్ చేద్దాం. సో అదేమో షెడ్యూల్ బ్యాక్వర్డ్. సో ఇవేమో కొంచెం కొండ ప్రాంతాలు అవి ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన వాటినేమో షెడ్యూల్ నెంబర్ 6లో డిస్కషన్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే 7th వన్. సో 7th వన్ ఏమంటున్నాడంటే, సో 7th వన్ ఇదేమో కాంకరెంట్ లిస్ట్ గురించి చెప్తుంది. సో కాంకరెంట్ లిస్ట్లో స్టేట్ ప్లస్ సెంట్రల్ ఈ రెండింటి గురించి 7th షెడ్యూల్లో చెప్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 8th షెడ్యూల్. సో 8th షెడ్యూల్లో ఏముంటుందంటే లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ గురించి ఉంది. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇదేమో షెడ్యూల్ నెంబర్ 8. సో షెడ్యూల్ నెంబర్ 9. సో షెడ్యూల్ నెంబర్ 9 ఏముంటుందంటే ల్యాండ్ రిఫార్మ్సెస్. సో ల్యాండ్ రిఫార్మ్సెస్ గురించి షెడ్యూల్ నెంబర్ 9 అనేది చెప్తుంది. సో 10th వన్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్. సో యాంటీ డిఫెక్షన్ ఇదేమో షెడ్యూల్ నెంబర్ 10లో చెప్తుంది. అండ్ 11th వన్ వచ్చేసి పంచాయత్ రాజ్. సో లోకల్ బాడీ గవర్నెన్స్ అంటే సెల్ఫ్ గవర్నెన్స్, పంచాయత్ రాజ్ గురించి 11th వన్ చెప్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 12th షెడ్యూల్. సో 12th షెడ్యూల్ ఏముందంటే మున్సిపాలిటీ గురించి చెప్తుంది. సో ఇవి టోటల్ అన్ని షెడ్యూల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ అన్ని షెడ్యూల్స్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, అవి మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు ABCD అని ఒక సైడ్ ఇచ్చి అండ్ ఇంకో సైడ్ షెడ్యూల్స్ ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. సో హోప్ యూ గైల్స్ ఎంజాయ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ టైం కలుద్దాం. సో మీరు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉన్నా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.